యూట్యూబర్ అన్వేషణ వదలొద్దని ఎక్కడున్నా పట్టుకోవాలన్నారు సినీ నటి కరాటే కళ్యాణి. హిందూ దేవుళ్ళు, మతాలు, కులాలపై చిచ్చు పెడుతున్న అతను తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం దౌర్భాగ్యమని ఫైర్ అయ్యారు. జనవరి 4న మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ అన్వేష్పై ఫిర్యాదు చేశారు కళ్యాణి. అన్వేష్ పైన నమోదైన ఎఫ్ఐఆర్లో మరో యాక్ట్ యాడ్ చేసి పొందుపరచాలని ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పిఎస్కు వచ్చారు కళ్యాణి. ప్రస్తుతం ఉన్న ఐటీ యాక్ట్ 67తో పాటు 69A సెక్షన్ని కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరచాలని కోరారు కళ్యాణి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని పోలీసులకు సమర్పించారు. ఈ యాక్ట్ ద్వారా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేయాలని కంప్లైంట్ చేశారు. నా అన్వేషణ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ని మూసివేయాలని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం అంతా ఏ అకౌంట్లోకి వెళ్తుందని ఆ అకౌంట్లను సీజ్ చేయాలని BNS సెక్షన్ 106ను పొందుపరచాలని ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణి. స్త్రీల వస్త్రాధరణ విషయంలో టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న వివాదంపై స్పందిస్తూ హిందువులు దేవతలుగా కొలిచే సీతాదేవి గురించి యూట్యూబర్ అన్వేష్ అసభ్యకరంగా మాట్లాడాడు. ద్రౌపదీదేవి గురించి కూడా అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అన్వేష్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడని, అతనిని ఇండియాకు తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రభావం అన్వేష్ యూట్యూబ్ ఛానల్పై కూడా పడింది. కొన్ని రోజులుగా రోజుకు సబ్స్క్రైబర్ సంఖ్య భారీగా పడిపోతుంది. ఇప్పుడు అన్వేష్ వివాదంలో మరో టాప్ యూట్యూబర్ ఏజుడ్ అజయ్ ఎంట్రీ ఇచ్చారు. 41 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అజయ్ రీసెంట్గా అన్వేష్ను ఉద్దేశించి వీడియో పోస్ట్ చేశారు. హిందూ దేవతలను ఏమైనా అంటే వదిలే ప్రసక్తి లేదని ఖబర్దారని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అన్వేష్ వీడియోను డిలీట్ చేయకపోతే అజయ్తో పాటు అతడి తమ్ముడు సంగతి తెలుస్తానంటూ బెదిరించాడు. అయితే ఇప్పటికే అజయ్ తమ్ముడు హనుమంతుపై పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిని అన్వేష్ ప్రస్తావించాడు. ఆ వెంటనే అజయ్ డిలీట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. భయపడి వీడియో డిలీట్ చేశాడని అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా రీఅప్లోడ్ చేసి అన్వేష్కు రీకౌంటర్ ఇచ్చాడు. యుద్ధానికి సై అంటే వద్దడానికి నేనెవరిని అంటూ స్టార్ట్ చేశాడు అజయ్. నా రాముడు, సీతమ్మ తల్లి, ఆంజనేయుడు, శ్రీవారి గురించి, శివుని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖబర్దార్. దేశంలో మార్పులు, రాజ్యాంగంలో చేంజెస్ అవుతాయి. ఒక మాట మాట్లాడితే మీ బాడీ షేక్ అయ్యి మీ భూమి తలకిందులయ్యే రోజులు వస్తాయి. నిన్నటి వీడియో డౌన్ చేశా. కుటుంబాల గురించి భయపడ్డా, ఆలోచించా. మనందరిలో అది ఉంటుంది అని తెలిపారు. మన తప్పు లేనప్పుడు స్ట్రాంగ్గా నిలబడి పోరాడితే నామరూపాలు లేకుండా వ్యక్తి చెరిగిపోతాడు. ఆ ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్త అన్వేష్. సినిమాల కోసం మాట్లాడదాం. స్టాలిన్ మూవీలో అక్క కోసం చిరంజీవి గారు లొంగిపోవడానికి సిద్ధపడతారు. ప్రకాష్ రాజ్కి ఇంటికి వెళ్ళి కోపం చంపుకొని సారీ చెప్పడానికి ఫిక్స్ అయ్యారని మనం అనుకుంటాం. కానీ కళ్ళు పెద్దగా చేసి డైలాగ్ చెప్తారు. నా ఫ్యామిలీ జోలికి రాకు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా ఫ్యామిలీ అంటారు. ఆ తర్వాత పుష్పలో బన్నీ షికావత్ మధ్య సీన్ కూడా అంతే. ఏదేమైనా అన్వేష్, మనం మాట్లాడుకుందాం. నా వీడియో తీసి మళ్ళీ పెడతానని అంతా ఫిక్స్ అయ్యారు. నా గురించి ఏం తెలుసు నీకు? బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోట్ చేశానా అని అజయ్ ప్రశ్నించారు. తప్పు చేస్తే చూపించు, ప్రూఫ్ పెట్టి మాట్లాడు. గాల్లో బొంగరాలు తిప్పకు. మా నాన్నగారు రిటైర్ IAS, 32 ఏళ్ల కెరియర్లో ఎలాంటి మచ్చలేని ఆఫీసర్. నా మొండి పట్టుదల ఇంకా నీకు తెలియదేమో అని అన్నారు. ప్రస్తుతం అజయ్ వీడియో వైరల్గా మారగా అనేక మంది మద్దతు పలుకుతున్నారు. ఇది కదా రిప్లై అంటే, సపోర్ట్ బటన్ అజయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి మీ సపోర్ట్ ఎవరికి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.